ఇదంతా నాకు నచ్చలేదు నాన్న, వీళ్ళు చేసిన పని. నేను అలాగే చేస్తానురా. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాను, హద్దు మీరితే ఎవరికైనా ఇలాగే బుద్ధి చెప్తాను. నా నిర్ణయం కరెక్ట్ కాదు అనుకుంటే నాతో ఇంతమంది వచ్చిండేవాళ్ళు కాదు కదా. అందరికీ ఒప్పు అనిపించింది నీకు తప్పుగా అనిపిస్తే అది నీ ప్రాబ్లం రా. ఆ చైర్మన్ నీ హోటల్ ఏదో చేస్తాడని భయం నీకుంటే హోటల్కి నువ్వు వెళ్లకుండా ఇంట్లో కూర్చో. హోటల్ని బాలు రన్ చేస్తాడు, ఎవరొచ్చినా వాడు చూసుకుంటాడు. అమ్మా అంతేనా? అంతే, నేనంతే, అలాగే ఉంటాను. సంపాదిస్తున్నానే పొగరొచ్చిందా నీకు? అత్తయ్యని పట్టుకుని అలా మాట్లాడుతున్నావు? రేయ్, ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, నీకు నచ్చితే ఇంట్లో ఉండు, లేకపోతే బయటికి పో. నేను చెప్పేది ఎవ్వరికీ అర్థం కాదు, మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. చిచి, అది తిట్టు, అది లెక్క తిట్టు. ఆయన మొహం చూడండి అయ్యా, చూడండి అయ్యా. అన్నపూర్ణ చైర్మన్ బాపిని ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి ముందే నిలబడి ఎలా వాయించేస్తుందో మొహం చూడండి ఎలా వాడిపోయిందో. అయినా ఈ అన్నపూర్ణ ఏంటండి బాబు, ఏదో క్యాటరింగ్ లో మంచి పేరు సంపాదించుకున్న ఆవిడ అనుకున్నాం గానీ ఇలా ఫైర్ బ్రాండ్ అనుకోలేదు. ఎలక్షన్స్ కి ముందు ఈ వీడియో మనకి బాగా ప్లస్ అయ్యేలా ఉందండి. మామూలు ప్లస్ కాదయ్యా, ఆ అన్నపూర్ణ ఈ వీడియో మన చేతికి బ్రహ్మాస్త్రం అయితే ఆ బాపినుడికి తన రాజకీయ భవిష్యత్తుకి ఉరితాడు లాంటిది. ఆ 23వ వార్డు అంటేనే మున్సిపాలిటీకి ఆయుపట్టు లాంటిది. అక్కడ కొట్టామా మనం జెండా ఎగరేసినట్టే. ఆ మున్సిపాలిటీ మందైపోతుందయ్యా. అవునండి, ఆ మాట మాత్రం నిజమండి. ఈ వీడియోని ఉపయోగించుకొని ఆ అన్నపూర్ణమ్మని మన దారికి తెచ్చుకుంటే ఈ ఎలక్షన్లో మనదేనయ్యా గెలుపు. కానీ ఆవిడికి రాజకీయాల పట్ల అంత ఇంట్రెస్ట్ లేదని అప్పుడు చెప్పింది కదండి. అప్పుడు ఒక రకంగా తప్పు మనదేనయ్యా. పార్టీ టికెట్ ఇస్తాము, రాజకీయాలకు రామ్మా అంటే నాకొద్దండి, మా ఆయనకి ఇవన్నీ సపోర్ట్ చేస్తాను అంది. ఆవిడ తప్పేముంది, మనమే వద్దనుకుని వచ్చేసాం కదా. అంటే వాళ్ళ ఆయనకి ఇప్పుడు టికెట్ ఇద్దామంటారా? ఆ శివరామరాజుకే కాదయ్యా, ఆ ఇంట్లో పనిచేసేవాడికి టికెట్ ఇచ్చినా ఆ అన్నపూర్ణ అనే బ్రాండ్ మీద గెలిచేస్తారు. మరింత అవమానం చేసింది కదా ఆ చైర్మన్ బాపినీడు, ఆవిడేం చేయకుండా ఉంటాడంటారా? చంపేస్తాడంటావా? చంపేని మరీ మంచిది. ఈ వీడియోతో పాటు ఆ సింపతి కూడా యాడ్ అయిపోతుందయ్యా. చూడండి, ఎవరికి ఏం జరిగితే మనకెందుకయ్యా, ఆ వార్డులో మన పార్టీ జెండా ఎగరాలి, అదే మన ఎజెండా. బాపినీడు కాస్కో. మమ్మీ, నా వల్ల కావట్లేదు మమ్మీ. బావా, ఈ వాసనకి గుడ్డట్టు పెట్టుకున్నా ముక్కు పగిలిపోతుంది. ఏ అడ్డు లేకుండా కొత్త పెళ్లి కొడుకు పందిరి మంచం మీద కూర్చున్నట్టు ఈ చెత్తలో కూర్చోమేంటి బావా? ఆ అన్నపూర్ణ ఇంట్లో కీడు జరిగే వరకు ఈ ఇంట్లో చెత్త తీయడానికి వీల్లేదు అన్నారు. ఇప్పటి వరకు అలాంటిది చేసిందేమీ లేదు. ఎంతసేపని ఈ దరిద్రాన్నంతా భరించాలండి? డాడీ, వెంటనే వాళ్ళని ఏదో ఒకటి చేయండి డాడీ. పోనీ బావా, ఆ అన్నపూర్ణను చంపేయడానికి వేరే రాష్ట్రం నుంచి కిరాయి మనుషుల్ని దించమంటావా?
ఇప్పుడు ఆ అన్నపూర్ణ జోలికి వెళ్తే ఆ అనుమానం మన మీదకే వస్తుందిరా. ఎలక్షన్స్ టైంలో ఇది కరెక్ట్ కాదు. అన్నపూర్ణని ఏమి చెయ్యొద్దు అంటున్నారు. పోనీ ఆ శివరామరాజును అయినా ఏమైనా చేద్దాం అంటే ఆ అన్నపూర్ణ ఉండగా అది జరిగే పని కాదు. శివరామరాజు వరకు ఎందుకక్క, ఆ ఇంటి ఎదురుగా ఉంటారు కదా లలిత, వేద, వాళ్ళని కూడా మనం టచ్ చేయలేం ఇప్పుడున్న పొజిషన్లో. ఆ అన్నపూర్ణని దెబ్బ కొట్టాలి అన్నా, దాన్ని ఇంతకి 10 ఏడిపించాలి అన్నా ఉన్నది ఒక్కటే దారి.